వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటించడంతో అధికార లేబర్ పార్టీలో కొత్త నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో అత్యంత బలమైన అభ్యర్థిగా ఆండీ బర్న్హోమ్ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బర్న్హోమ్ ఇప్పుడు గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ గా ప్రజాదరణ పొందారు. ఆయన ప్రధానమంత్రి అయితే బ్రిటన్ రాజకీయాలు ఎలా మారతాయి, భారత్తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ రాజకీయాల్లో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా ప్రకటించడంతో అధికార లేబర్ పార్టీ కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామంతో యూకే రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ నాయకత్వ పోటీలో ముందంజలో ఉన్న పేరు ఆండీ బర్న్హోమ్. ప్రస్తుతం గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ గా ఉన్న ఆయన లేబర్ పార్టీలో అత్యంత సీనియర్, ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరు. గతంలో బ్రిటన్ ఆరోగ్య శాఖ, సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేసిన బర్న్హోమ్ కు పరిపాలనా అనుభవం కూడా విస్తారంగా ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ మాంచెస్టర్ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించి తన ప్రజాదరణను నిరూపించుకున్నారు. స్టార్మర్ రాజీనామా తర్వాత లేబర్ పార్టీలో పలువురు ప్రముఖ నేతలు బర్న్హోమ్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ నాయకత్వ రేసులో ఆయనకి అత్యధిక అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. అయితే అధికారికంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త నాయకుడిపై తుది నిర్ణయం వెలువడనుంది. ఆండీ బర్న్హోమ్ ఎవరు? 1970లో ఇంగ్లాండ్లో జన్మించిన ఆండీ బర్న్హోమ్ యువకుడిగా లేబర్ పార్టీలో చేరారు. 2001లో తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆరోగ్య, సంస్కృతి, డిజిటల్ వ్యవహారాల వంటి కీలక శాఖల్లో మంత్రి పదవులు నిర్వహించారు. 2017 నుంచి వరుసగా గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ గా ఎన్నికవుతూ స్థానిక పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ఆయన విధానాలు ఎలా ఉంటాయి? బర్న్హోమ్ సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల బలోపేతం, ప్రజా రవాణా అభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలపై ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తారు. సాధారణ ప్రజల సమస్యలను నేరుగా ప్రస్తావించే నేతగా ఆయనకు మంచి పేరుంది. భారత్తో సంబంధాలపై ప్రభావం. భారత్ ప్రస్తుతం బ్రిటన్కు అత్యంత కీలక వ్యాపార భాగస్వాముల్లో ఒకటి. రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, రక్షణ రంగాల్లో సహకారం వేగంగా పెరుగుతోంది. ఆండీ బర్న్హోమ్ ప్రధానమంత్రి అయితే ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ కంపెనీల పెట్టుబడులు, ఐటీ రంగం, విద్యార్థుల అవకాశాలు, గ్రీన్ ఎనర్జీ, ఆవిష్కరణల రంగాల్లో సహకారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విదేశాంగ విధానాలపై తుది నిర్ణయాలు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తరువాతే స్పష్టమవుతాయి. ఇక ముందు ఏం జరగనుంది? లేబర్ పార్టీలో త్వరలో నాయకత్వ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఒకే అభ్యర్థి ఉంటే కొత్త నాయకుడి ఎంపిక త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. పోటీ ఎక్కువైతే సభ్యుల ఓటింగ్ అనంతరం కొత్త నాయకుడిని ప్రకటిస్తారు. అదే వ్యక్తి బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల దృష్టి మొత్తం ఒకే ప్రశ్నపై నిలిచింది. ఆండీ బర్న్హోమ్ నిజంగానే యూకే కొత్త ప్రధానమంత్రి అవుతారా, లేక చివరి నిమిషంలో మరో నేత రేసును తారుమారు చేస్తారా? త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.